ఈ బొబ్బర్ల వడలు పైనేమో సూపర్గా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా 1కి 4 తినేస్తారండి. వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 కిలో బొబ్బర్లని కొంచెం ఒక గుప్పెడు శనగలు వేసి ఒక 5-6 గంటలు నానబెట్టిన తర్వాత కొంచెం ఒక ఇంచు అల్లం ముక్కని ఒక 4-5 పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ధనియాలు వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక ఇంచి దాల్చిన చెక్కని కొంచెం కోర్సుగా నలగొట్టేసి ఇవన్నీ కలిపేసి ఈ మనం నానబెట్టి గ్రైండ్ చేసిన పిండిలో వేసేసి మొత్తం కలిపేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇలా నానిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని మనం వీటిని చక్కగా వడల్లాగా వేసేసుకోవటమేనండి. ఇవి చక్కగా ఎర్రగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ మనకి స్నాక్స్ లాగా కానీ నైవేద్యంగా కానీ చాలా బాగుంటాయండి. మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. నేను బాబావారికి ఎంతో ఇష్టమైన ఈ వడల్ని ఈరోజు బర్త్డే కాబట్టి ఆనియన్ వేయకుండా చేస్తున్నాను. వీటిలోకి ఒక మంచి చట్నీని మనం నెక్స్ట్ షాట్లో చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.